కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడంపై సిపిఐ ఆధ్వర్యంలో కడపలో ఆందోళన చేశారు. పోస్టాఫీస్ సర్కిల్ వద్ద ర్యాలీ చేశారు. కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు పేద తరగతి మధ్యతరగతి ప్రజలపైన భారం పడుతుందని సిపిఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని సిపిఐ నాయకులు హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కడప ప్రతినిధి షబీర్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కడప నగరంలోని పోస్టాఫీస్ సర్కిల్ వద్ద రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ రాస్తారోకో కార్యక్రమం నుంచి మనతో మాట్లాడి సిపిఐ పార్టీ నాయకులు ఉంటారు. వాళ్ళని తెలిసిన ప్రయత్నం చేద్దామన్నా చెప్పండి, ఈ రాస్తారోకో కార్యక్రమం ఎందుకు చేపట్టారు? ప్రధానంగా మీరేమైనా డిమాండ్ చేస్తున్నారు? ఉన్న ఫలంగా నరేంద్ర మోడీ ప్రభుత్వము పెట్రోల్ డీజిల్ పైన లీటర్ కు 3 రూపాయలు పైబడి పెంచడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది, ఖండిస్తా ఉంది, ఉద్యమాన్ని కూడా చేపడతా ఉంది. అనేక సందర్భాల్లో అనుకున్నట్లే ఇరాన్ యుద్ధ ప్రభావము, హార్మోజ్ జలసంధి బ్లాక్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆ యుద్ధ ప్రభావము ప్రపంచం మీద అంతటిపైన పడుతుంది. అందులో భారతదేశం కూడా అతీతం కాదు. ఇది వరకు మనము పశ్చిమ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి ముడి చమురును అనివార్యంగా రష్యా నుంచి ఇతర దేశాల నుంచి దిగుమతి చేయడం వల్ల దూరం పెరుగుతా ఉంది, బ్యారెల్ కాస్ట్ పెరుగుతా ఉందని చెప్పి పదే పదే ఏదైతే గ్రహించామో ఇప్పుడు దాన్ని అధిగమించడానికి కావలసినటువంటి ముందస్తు జాగ్రత్తలు, ముందస్తు నిల్వలు పెంచుకోవడానికి కావలసినటువంటి కార్యాచరణ, ముందస్తు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసుకోవడంలో ఉన్నటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం మూలంగానే భారతదేశంలో ఉన్నటువంటి పాలక వర్గము నరేంద్ర మోడీ చేతగాని తనానికి నిలువెత్తు సాక్ష్యం ఇవాళ ధరల పెరుగుదల. మరి ఈ ధరల పెరుగుదల ప్రభావము ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాల పైన, తినే తిండి పైన ప్రభావం పడుతుంది, రవాణా ఛార్జీల పైన ప్రభావం పడుతుంది, వ్యవసాయ ఉత్పత్తుల పైన ప్రభావం పడుతుంది, అన్ని రకాల వస్తుత్పత్తుల పైన కూడా ప్రభావం పడి సామాన్య జీవనం యొక్క ప్రభావం కుంటుపడేటువంటి పరిస్థితి ఇవాళ దాపురించింది. దీన్ని అధిగమించడానికి కావలసిన చర్యలు తీసుకోకపోగా సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నాడు నరేంద్ర మోడీ. దిగుమతులు తగ్గించుకోవాలి, బంగారం వాడుక తగ్గించుకోవాలి, కొనుగోలు తగ్గించుకోవాలంటే లక్షల కోట్ల రూపాయల షేర్ మార్కెట్ పతనానంతరం ఇవాళ అన్ని వర్గాల పైన పడతా ఉంది.